పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుటకలతో గాని పోదంటారు. కడుపులో ఉండగానే భారత్ మీద విషం, భారతదేశాన్ని ఎట్లా ముక్కలు చేయాలన్నటువంటిది పాకిస్తానోడికి నేర్పారంటే అర్థం ఉంది. బంగ్లాదేశోడికి నేర్పారంటే అర్థం ఉంది. కానీ భారతదేశంలో పుట్టినటువంటి భారతదేశ ముస్లిం కుటుంబంలో ఇట్లా నేర్పారా? ఉమర్ ఖలీద్ అనేవాడు జైల్లో ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలి. ఈ దేశం నుండి కాశ్మీరానికి స్వతంత్రం కావాలి. ఈశాన్య రాష్ట్రాలకు స్వతంత్రం కావాలి. అందుకోసం 7 సిస్టర్ స్టేట్స్‌ని ముక్కలు చేయాలి. అందుకోసమని ఏదైతే ఆహ్, చికెన్ నెక్ ప్రాంతాన్ని వేరు చేయాలంటూ బహిరంగ ఉపన్యాసం ఇచ్చినందుకు దేశద్రోహం కేసులో అరెస్ట్ అయ్యాడు. యూఏపీఏ కిందన ఈ మధ్య కాలంలోనే తాత్కాలిక బెయిల్ మీద బయటకొచ్చి మళ్ళీ పోతా పోతా కూడా అజాదీ నినాదాలతో కూడినటువంటి టీ షర్ట్ ధరించిపోయాడు. వాడికి దేశం ముక్కలు చేయడం ఇష్టం. వాడిని ప్రోత్సహించేవాళ్ళు, వాడిని పెంచి పోషించేవాళ్ళు, వాడంటే అభిమానించేవాళ్ళు, వాడిని అభినందించేవాళ్ళు మరి దేశాన్ని ముక్కలు చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు? మరి వీళ్ళందరి దేశద్రోహులను మనం అరెస్ట్ చేయకపోవడం మంచిదా కాదా అన్నది ఆలోచించాల్సిన అందరూ. కానీ ఆ దరిద్రుడికి ఆ బుద్ధి పుట్టింది వాళ్ళ నాన్న దగ్గర నుంచినే. వాళ్ళ నాన్న తాజాగా ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తున్నాడు. ముస్లిమ్స్‌ని అన్యాయం చేసేస్తున్నారు భారతదేశంలో. అతను ఏఐఎంపీఎల్‌బీకి లీడర్‌షిప్ చేస్తున్నాడు. వందే మాతరం బలవంతంగా రుద్దుతున్నారు భారతీయుల మీద. యూసీసీ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఇది భారతదేశంలో ముస్లింల పట్ల వివక్ష అన్నటువంటి ఒక దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు.